హలో! హాయ్ అండి. వెల్కమ్ టు బిఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను శశి దగ్గరికి వెళ్తున్నాననమాట అండి రాజమండ్రి. ఏంటంటే పాపం సండే వెళ్ళడానికి అవ్వలేదు. అందుకని నేను వాడికి స్నాక్స్ గట్టా ఏమీ లేవు పాపం. అందుకని నేను ఏం చేశానంటే వాడికి ఫ్రూట్స్, కమలాకాయ అండ్ వాడికి ఇష్టమైన కాశీరేగిపళ్ళు పెద్దవి ఉంటాయి కదా! అవి గట్టా తీసుకున్నాను. అండ్ చెకోడీలు గట్టా ఇష్టం. కానీ ఆయిల్ స్నాక్స్ నాట్ అలౌడ్ అండి. కాకపోతే ఏంటంటే వాడికి మధ్య మధ్యలో మొత్తానికి కాకుండా మధ్య మధ్యలోనైనా ఇవ్వాలి కదా! వాడికి ఇష్టపడతారు కదా తినడానికి పిల్లలందరూ అని చెప్పేసి నేను కవర్ అడుగున పెట్టి కొంచెం తెలియకంటే ఇస్తానండి. కానీ పాపం చాలా మిస్ అవుతాడనమాట. ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం వాడికి. అక్కడ హాస్టల్ ఫుడ్ తిని 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 వారు ఎలాగైనా బోర్ కొడతది కదా! ఇంకా అందుకే మాకు ఈ హాస్టల్‌లో వేసిన కాడి నుంచి సార్‌ని ఇంకా ప్రతి వీక్ మేము వెళ్ళడం మాకు అలవాటైపోయిందండి. ఇంకా ఏదో అంటారు కదా! రోడ్డేశారు అని చెప్పేసి అంటారు కదా! అలాగా మా శశిని హాస్టల్‌లో జాయిన్ చేసిన కాడి నుంచి రాజమండ్రి రోడ్డేసామనమాట అండి. ఇంకా ప్రతి వీక్ వెళ్తానే ఉంటాం. ఇంకా ఆయన గురించి ఏదో షాపింగ్ చేస్తానే ఉంటాం. ఏదోటి అవుతది. ఇంక సో, ఈరోజు ఏంటంటే ఆయన గురించి కొంచెం చిన్న స్నాక్స్ కొన్న తర్వాత చెప్పులు గట్టా కావాలని అన్నాడు. ఇంకా చిన్నాయనకి ఏంటంటే ఇంకా డ్రెస్సెస్ లేవని చెప్పేసి వాడికి డైలీ యూజ్‌కి తీసుకున్నాననమాట. కొంచెం మంచి ప్యాంటు, టీ షర్ట్స్ గట్టా మంచిగుంటాయని చెప్పేసి తీసుకున్నాం. ఇంక షాపింగ్ వచ్చి డీమార్ట్‌కి వెళ్దామని అనుకున్నాం. ఇంకెప్పుడు ఇక్కడికి స్మార్ట్ బజార్‌కి అప్పట్లో వెళ్ళాం. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. సో, ఇక్కడికి స్మార్ట్ బజార్‌కి వచ్చామనమాట. తీరా వస్తే స్మార్ట్ బజార్‌లో మామూలుగా సరదాగా వీడియో తీస్తానంటే అసలు నాట్ అలౌడ్ అని అన్నారండి. నాట్ అలౌడ్ అంటే సరే అని చెప్పేసి బాధపడుతూ నా ఫోను బ్యాగ్‌లో పెట్టేసుకున్నానమాట. అయ్యో! ఇంతలా వచ్చాం సరదాగా షాపింగ్ కూడా చూపిస్తే బాగుండు అనుకున్నా. తీరా వస్తే మా బావ లోపలికెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి ఫోను తీసాడనమాట. ఫోను తీసి వీడియోస్ తీస్తున్నారు. నాకు తెలీదు నేను తీస్తున్నానని అనుకోలేదు. తర్వాత చూస్తుంటే వీడియో తీస్తున్నాను. సైలెంట్‌గా షాపింగ్ చేసుకో నేను చిన్న వీడియో తీస్తానులే అని చెప్పేసనన్నారు. అక్కడ ఎవరైతే అని అన్నాడో ఆ అబ్బాయి మాత్రం మా హస్బెండ్ మాత్రమే చూస్తున్నారనమాట అండి. ఆయనేమో సైలెంట్‌గా, సీక్రెట్‌గా తీస్తున్నారు. పిల్లల కోసం అని వచ్చి ముందు నేను టాపులు వెతుక్కుంటున్నాను చూసారా? అదే అండి మన లేడీస్ వీక్‌నెస్. ఎక్కడికెళ్ళినా సరే ముందు మన షాపింగ్ అయితే అయిపోవాలి. మనకి ఎంత షాపింగ్ అయినా ఇదవ్వదు. నేనేంటంటే ఇంకా నాకు వింటర్ కదండీ! స్వెటర్ కావాలని చెప్పేసి చూసుకున్నాను. ఇంకా నేను తీసుకున్నాను. బాబుకి తీసుకున్నాను. శశికి కూడా కొన్ని స్నాక్స్ తీసుకున్నాననమాట. ఇంకా తర్వాత హాస్టల్‌కొచ్చేసాను. తర్వాత తీరా మూసి వాడికి ప్రీ ఫైనల్ లాస్ట్ ఎగ్జామ్. ఇంకా అందుకని చెప్పేసి అలౌ చేశారో లేకపోతే అది కూడా లేదండి. కౌంటర్‌లో అక్కడ రిసెప్షన్‌లో ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అసలు కలవనివ్వరు. ఇంకా మా లక్కీ ఏంటంటే మేము అనుకోలేదు ఎగ్జామ్ ఇంకా 1 డే ఉందేమో అని అనుకున్నాను. ఇంకెలా వస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అనుకోపోతే పంపిస్తున్నాం అండి. ఎగ్జామ్స్ అయిపోయినాయి. కొంచెం బానే వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్ హడావుడిలో ఉన్నారు కదా! కొంచెం సేపు ప్యాంపర్ చేయండి అని చెప్పేసి అన్నారు. మా శశికి ఏంటంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు తెలీదనమాట. వాడికి చెప్పాను. తీరా వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టలర్స్ కాకుండా ఆహ్, వీళ్ళుంటారు గదండీ! మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారంట. మీ మమ్మీ ఇలా చేశార్రా అని చెప్పేసి ఇన్‌స్టాలో చూసామని జెప్పి. ఇంక చాలా సంతోషమైంది. పాపం వాడు ఎవరో బాబు వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే వచ్చారనమాట. వాడి కోసం బిర్యానీ తెస్తే వాడు అలా చూస్తుంటే నాకు చాలా జాలేసింది. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇక్కడ బిర్యానీ గట్టా నాట్ అలౌడ్ అండి. కాకపోతే కొంచెం వాళ్ళ సార్‌ని రిక్వెస్ట్ చేసేసా నేను. బాబుకి మళ్ళీ రావడానికి కుదరదండి. నెక్స్ట్ వీక్ రావడానికి కుదరదు. అందుకని చెప్పిస్తాననంటే అప్పుడు సార్ సరే అండి మన ప్రిన్సిపల్ మ్యామ్ చూస్తే తిడతారు. మీరు సైలెంట్‌గా పెట్టండి అంటే మేము అంటే ఏం చేశారంటే ఆయన రెస్టారెంట్‌కెళ్ళి బిర్యానీ తెచ్చారనమాట. చాలా ఇష్టంగా తిన్నాడు. వాడు తీరా మోసి నన్ను "అమ్మ నువ్వే పెట్టమ్మా నాకు తినిపించమ్మా" అని చెప్పేసి అన్నాడు. నేనేమనుకున్నానంటే ఎంతో ప్రేమగా తినిపించమన్నాడేమో అనుకున్నాను. ఆ వీడియోలో అయితే ఫోన్ పట్టుకోలేదు. తీరా మోసాడు నన్ను బిర్యానీ తినిపించమని ఫోన్ పట్టుకొని వీడియోలు చూస్తున్నాడనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాడికేంటంటే ఆ చేత్తో తినిపించడం అనేది ఎప్పుడొచ్చినా సరే తినిపించమని అంటాడు. ఇంకా అలా తినిపించడం నాకు హ్యాపీగా అనిపించింది. పాపం వాడికి చాలా స్ట్రెస్‌గా ఇప్పటిదాకా ఎగ్జామ్స్ 4:00 లెగ్గొట్టి రీడింగ్ చేపిస్తున్నారంట. బానే కేరింగ్‌గా చూసుకుంటారు. ఫుడ్ కూడా బావుంటదండి. మేము ఎప్పుడెళ్ళినా సరే మేము బయట ఫుడ్ వీడికి ఏమన్నా ఇంటి దగ్గర నుంచి బిర్యానీ గట్టా వండి తెచ్చినా మేమైతే కంపల్సరీ అందులో తింటామండి మెస్‌లో. బావుంటదండి ఫుడ్ కూడా. బానే కేరింగ్‌గా చూసుకుంటారు. ఇంకేంటంటే శశి
మిస్ అవుతాడు. ఎప్పుడు అంతలా ఉన్నా సరే వెళ్ళిపోవాలా అని చెప్పేసని అంటున్నాడండి లాస్ట్‌కి. ఇంకా తప్పదురా అని చెప్పేసి లియమ్ ఎగ్జామ్స్ అయినాయి గదా! ఒక వన్ డే నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నాడు. ఇంకా అలాంటివి ఏం కుదరదమ్మా అని చెప్పేసనన్నాం. ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో మమ్మల్ని చూసారు. చూసి అంటే తినటం చూడలేదు. మేము వచ్చినట్టు చూసారు. సో, సార్ అన్నారంట ఒకసారి పేరెంట్స్‌ని కలవమని చెప్పేసని అన్నారంట. ప్రిన్సిపల్ మ్యామ్ అప్పుడు మేము పైకెళ్ళామండి. ఎగ్జామ్స్ ఎలా రాసాడంటే పర్వాలేదండి. బానే రాసారు. కొంచెం రీచ్ అవుతున్నాడు. ఇంక ఈసారి ఇలాగే మీరు ఆ పిల్లోడిని ఇక్కడ హాలిడేస్ ఇచ్చినా సరే వెంటనే పంపించాలని చెప్పేసని అన్నారు. మేమేంటంటే ఈ శశి మేము ఇంకోటేంటంటే మేము ఈ ఛానల్ మా శశి ఒక 9 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో అప్పుడు ఎడిటింగ్ చేసి ఒక ఛానల్ పెట్టాడండి. నేనేంటంటే పిల్లోడు చదువు పాడైపోద్దని చెప్పేసి నేను అస్సలు ఎంకరేజ్ చేయలేదు. కానీ ఈ పాటికి నేను ఎంకరేజ్ చేసింటే చాలా ఒక రేంజ్‌లో ఉందును. ఒక సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుందును. కాకపోతే అంటే ఆ ఏజ్‌లో చిన్న వయసులో ఛానల్ అనేది కొంచెం కరెక్ట్ కాదు కదా! నేను అందుకే కొంచెం ఎంకరేజ్ చేయలేదు. కానీ వాడికి అప్పట్లోనే చిన్నప్పుడే వాడికి యూట్యూబ్ ఛానల్ అని, ఎడిటింగ్‌లని, థంబ్‌నెయిల్స్ అని, వాయిస్ ఓవర్‌లని ఇచ్చేవాడండి. వాళ్ళ తమ్ముడు గటా ఓ ఛానల్ ఉంటది. చిన్న ఛానల్. అందులో సబ్స్క్రైబర్స్ ఎంతో లేరు. 10 సబ్స్క్రైబర్స్ 5 సబ్స్క్రైబర్స్ ఉంటారంతే అండి. నాకప్పుడు పెద్ద తెలీదు. తెలియక నేను అలా చేశాననమాట. వాళ్ళ డ్యాడీతో డ్యాడీ నువ్వొచ్చే, నువ్వు హాస్టల్‌లో ఉండు గాని మాతో వచ్చే అని చెప్పేసి తీసుకెళ్తున్నాడనమాట. వాళ్ళ డ్యాడీ వద్దురా బాబు అంటే, రా నీకు నా జైల్ లైఫ్ చూపిస్తానని చెప్పేసి అంటున్నాడనమాట వాళ్ళ డ్యాడీ. నీకు వద్దురా బాబు నాకు లేట్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని. కానీ వాడి గురించి మేము ఇది చేసామనమాట. పాపం స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్ళలేక వెళ్ళాడండి. నేను ఆ స్నాక్స్ అన్నీ నాకు తెలిసి ఒక 2 డేస్‌లో అయిపోతాయండి. కానీ పాపం ఏం చేస్తాం? వాడికి చెకోడీలంటే ఇష్టం, చెక్కలంటే ఇష్టం. సో, అయి చేసి ఇచ్చాననమాట. ఇంకా ఈలోపు మాకేమో లేట్ అయిపోవడం వల్ల మాకు చాలా ఆకలేసిందండి. ఇంకా అందుకని చెప్పేసి మేము పానీపూరి తినడానికి వెళ్ళామనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి పానీపూరి తినడానికి వెళ్ళామన్నమాట. మాకు నిజంగా అక్కడ పానీపూరి బండి వాడితో కూడా మాకు అలాగా మా బావ అక్కడ పానీపూరి బండోడితో కూడా పానీపూరి కలిపేస్తున్నాడు అనమాట. ఎక్కడికెళ్ళినా ఏదో ఒకటి సోది పెడతానే ఉంటాడు. ఇంకా ఇంకేముంది ఇంకా అది ఇది అని చెప్తా ఉంటాడు. ఎలా ఉంది బిజినెస్? వాళ్ళతో కూడా బిజినెస్ మాట్లాడేస్తారనమాట. అక్కడ ఆగుండి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆడేమో క్యా 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 అని వాడు అంటుంటే నీకు తెలుగొచ్చా అని అన్నాడు. తెలుగొచ్చా అంట అని చెప్పేసాడు అంటున్నాడు. వాడేమో క్యా క్యా అని చెప్పేసి వాళ్ళకి మెంటలు వచ్చి చిరాకు వచ్చేసి వదిలేశాడు అనమాట. ఎందుకు వాడిని అలా అడుగుతామంటే ఆడేదో చెప్తుంటే అవును అవును అని చెప్పేసాను అంటున్నాడు అనమాట. వాడికి ఏమో అర్థం కావట్లేదు. ఈడేంటి పిచ్చాడు అనుకున్నాడేమో. ఇక్కడ పానీపూరి లాగేస్తున్నారు సారు. నేనేమో వీడియో తీసుకుంటుంటే నా ఫోన్ పట్టుకోకుండా ఆయన లాగించేస్తున్నాడు. ఆయనకి తెలియదు పానీపూరి వీడియో తీస్తున్నట్టు. అప్పుడు ఫేస్ అని చెప్పేసి చూశాడు. సో ప్లీజ్ అండి ఇదండి ఎందుకు వీడియో తీస్తున్నావు అని అన్నాడు. ఇదండి ప్లీజ్ ఈ వ్లాగ్ కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దిస్ ఈజ్ మై వ్లాగ్ అండ్ థ్యాంక్స్ అండి ఇప్పుడు దాకా మీరు చేసే సపోర్ట్కి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ and please encourage me. Bye bye.